రెండవ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా 'అక్కినేని ఫ్యామిలీకి', అఖిల్ కెరియర్‌కి ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సినిమా. ఎందుకు అనంటే, ఆబ్వియస్‌గా అఖిల్ సినిమాలు ఏవి గూడా అంటే, వాళ్ళు ఊహించినంతగా అంటే, మార్కెట్ ఎక్స్‌పెక్ట్ జేసినటువంటి విధంగా అయితే పర్ఫార్మ్ జేయలేదు అనేటువంటి విషయం అయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మామూలుగా పెద్ద పెద్ద స్టార్ హీరోల యొక్క వారసులు ఎంటర్ అయినప్పుడు ఏంటంటే, వాళ్ళ సినిమాలు వస్తున్నప్పుడు ఏంటంటే, మార్కెట్‌లో ఒక విపరీతమైనటువంటి అంచనాలుంటాయి. దానితో పాటుగా ఏంటంటే, సినిమాలు బాగాలేకపోయినా, సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమైతది అనంటే, ఆ సినిమాకు గానీ, ఆ పర్టిక్యులర్ యాక్టర్‌కి గానీ, హీరోకి గానీ, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి గానీ ఏంటంటే, నెగటివిటీ అనేది చాలా ప్రభావితం చేసేటటువంటి అంశం ఉంటుంది. సినిమాలు మామూలుగా ఏంటంటే సక్సెస్ అయితా ఉంటాయి, ఫెయిల్ అవుతా ఉంటాయి. బట్ ఏంటి అంటే ఒక లెగసీ హీరోల ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి ఆహ్, హీరోలు వచ్చినప్పుడు, ఆ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఏంటంటే దాని తాలూకు నెగెటివ్ వైబ్రేషన్ అనేది చాలా అగ్రెసివ్‌గా ఉంటాయన్నమాట. సో, అందుకనో ఏమో తెలీదు గానీ, నాగార్జున మామూలుగా ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశి దగ్గరికి ప్రాజెక్టొచ్చింది. ఈయన ఎప్పుడైతే నాగార్జునను అప్రోచ్ అయినప్పుడు ఏంటి అంటే, నాగార్జున గూడా ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో నేను గూడా ఇన్వాల్వ్ అయితాను. నేను గూడా ఒక పార్ట్నర్‌షిప్ తీసుకుంటాను అని జెప్పేసి, వాళ్ళిద్దరూ గూడా కలిసి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ను తీసుకురావడం జరిగింది. అంటే సితారా ప్రొడక్షన్ కంపెనీ, అన్నపూర్ణ ప్రొడక్షన్ కంపెనీ ఒక అంటే చాలా ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పోజర్ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఈ 2 పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ కూడా కలిపి ఈ జాయింట్ వెంచర్‌గా ఈ సినిమా రావడం అనేది నాకైతే పర్సనల్‌గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకు అనంటే సినిమా అనేది చాలా రిస్కీ ప్రాసెస్. ఎందుకంటే మనకి 100 సినిమాలు గనుక రిలీజ్ అయినప్పుడు ఏంటంటే దాదాపు అందులో 4, 5 మాత్రమే సక్సెస్ అవుతా ఉంటాయి. సో, కాబట్టి ఈ రిస్క్‌ని ఒక ఇద్దరు 2 పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ షేర్ చేసుకోవడం అనేదైతే నాకు మంచిగా అనిపించింది. దానితో పాటుగా ఏంటి అనంటే, ఎప్పుడైతే నాగార్జున గారు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైతది అనంటే, ఒక సినిమా మేకింగ్ పరంగానే కాకుండా, సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా చూసేటటువంటి బాధ్యత నాగార్జున గారు ఎక్కువగా తీసుకుంటాడైతే నాకనిపించింది. ఎందుకు అనంటే, మామూలుగా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ అనేది ఏంటంటే, ఒక హీరోకి ఫాదర్‌గా ఆయనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇదేంటంటే మనీ కంటే గూడా ఏంటంటే, వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రెస్టీజియస్‌కి సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఇక్కడి నుంచి అంటే అఖిల్‌కి ఒక సెకండ్ ఇన్నింగ్స్‌గా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో, అందుకని ఈ 2 ప్రొడక్షన్ కంపెనీస్ కలిసి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని నిర్మించడం అయితే నాకైతే కొంత పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక ప్రాజెక్టు అంటే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ కంపెనీకి నచ్చడం వేరు. ఎట్ ద సేమ్ టైమ్ ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్, స్టోరీ, స్క్రిప్ట్ వాటెవర్ ఇట్ ఈస్ ఏంటంటే ఇద్దరు ప్రొడక్షన్ కంపెనీస్‌కు నచ్చి అందులో హీరో యొక్క ఫాదర్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్‌లో రావడం అనేది నాకైతే ఈ పర్టిక్యులర్ విషయం అయితే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఏంటి అనంటే ఒక లాంగ్ లాస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అన్నపూర్ణ బ్యానర్‌కి, అదే విధంగా ఒక కాంటెంపరరీ ఎక్స్‌పీరియన్స్ నాగవంశీకి ఏదైతే ఈ మధ్య కాలంలో ఆయన వరుసగా సినిమాలు చేస్తా ఉన్నాడో, డెఫినిట్‌గా ఆ 2 కలిసి ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రొడక్ట్ వస్తుందనైతే నాకైతే అనిపించిందనమాట. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు వాళ్ళు మాట్లాడినటువంటి దాని ప్రకారం ఏనంటే, ఇది కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా సినిమా హిట్ అవ్వడమే కాదు, కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ 2 బ్యానర్ల ద్వారా వస్తున్నటువంటి సినిమా గాబట్టి, ఈ పర్టిక్యులర్ పాయింట్ వల్ల గూడా నాకు ఈ సినిమా పట్ల క్యూరియాసిటీ పెరిగిందన్నమాట.